హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్. ఈరోజు ఈ వీడియోలో షీరో థ్రెడ్లో ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఎన్ని డేస్కి డిస్పాచ్ అవుతుంది, మేము యూస్ చేసే కొరియర్స్ ఏమిటి, వాటి టైమింగ్స్ ఏంటి, వాటి అమౌంట్స్ ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షీరో థ్రెడ్లో మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది ఆన్ డేలో డిస్పాచ్ అవుతుందండి. మేము ఇక్కడ యూజ్ చేసే కొరియర్స్ ఏమిటంటే డిటిడిసి, ఫాస్ట్ కొరియర్, పోస్టల్, ఏఎన్ఎల్ అండి. అదే బల్క్ ఆర్డర్స్ అయితే కనుక సింధు, క్రాంతి, శ్రీ మారుతి, ఎస్టీ కొరియర్ అనేది యూజ్ చేస్తామండి. పోస్టల్ టైమింగ్ వచ్చేసి మీకు 3 o'clock లోపు క్లోజ్ అవుతుందండి. పోస్ట్ బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే 12 o'clock లోపు కన్ఫర్మ్ చేస్తే కనుక ఆన్ డేలో పోస్ట్కి వెళ్ళిపోతుందండి. అదే ఏఎన్ఎల్ టైమింగ్ అనేది 6 o'clock వరకు ఉంటుందండి. 4 o'clock వరకు ఎవరైనా కన్ఫర్మ్ చేస్తే కనుక ఏఎన్ఎల్కి కూడా ఆన్ డేలో వెళ్ళిపోతుంది. ఇంకా డిటిడిసి కొరియర్ అనేది 8 o'clock వరకు అండి టైమింగ్ అనేది. కానీ ఇక్కడ డిటిడిసి మేనేజ్మెంట్ మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారండి. మేము 8:30కి ఆర్డర్స్ తీసుకువెళ్ళినా కూడా ఆన్ డేలోనే బుక్ చేసుకొని నెక్స్ట్ డేకి హెచ్వైడి, విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, గణపవరం, ద్వారకా, తిరుమల, ఏలూరు, కాకినాడ, తాడేపల్లిగూడెం, తణుకు, అనంతపురం, ధర్మవరం, ఏపీ నియర్ బై ప్లేసెస్ అన్నిటికి కూడా నెక్స్ట్ డే బ్రాంచ్లు అయితే ఉంటాయండి. అక్కడి నుంచి మీకు పర్సన్ ఇంటికి తీసుకొచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఈ నియర్ బై ప్లేసెస్ అన్నీ 1 or 2 daysలో మీకు కన్ఫామ్ కొరియర్ అనేది రీచ్ అయిపోతుందండి. అదే అదర్ స్టేట్స్ అంటే నెల్లూరు, పెద్ద తిరుపతి, శ్రీకాళహస్తి, బాపట్ల, ఖమ్మం, చిత్తూరు, బెంగళూరు, చెన్నై, ముంబై, పడన, జైచల్, అశ్వారావుపేట, జైపూర్, పూణే, తిరుపూర్, బద్వేల్, పసలపూడి, బురగంపాడు, హయత్ నగర్ ఇవన్నీ కూడా మీకు 3 or 4 daysలో కొరియర్ అనేది బ్రాంచ్లో ఉంటాయండి. అక్కడి నుంచి మీకు పర్సన్ కూడా 1 dayలో లేకపోతే ఆన్ డేలో కూడా మీకు తీసుకొచ్చేస్తారండి. డిటిడిసి కొరియర్ అనేది మధ్యలో ఒకవేళ ఆగి లేదా మీకు పార్సిల్ ఇచ్చేసినట్టు ఏమైనా సరే ట్రాక్లో చూపిస్తే కనుక ఇక్కడ డిటిడిసి మేనేజ్మెంట్ అనేది అక్కడ బ్రాంచ్ నెంబర్ అయితే మాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆ బ్రాంచ్కి వెంటనే కాల్ చేసి ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్ డేలోనే మీకు డిస్పాచ్ ఇప్పించడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో ఇక్కడ డిటిడిసి మేనేజ్మెంట్ అయితే మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ సార్. షీరో థ్రెడ్స్లో అయితే మెయిన్గా యూజ్ చేసేది డిటిడిసి ఫాస్ట్ కొరియర్ అండి. డిటిడిసి కొరియర్ అమౌంట్స్ గురించి చూద్దామండి. డిటిడిసి నార్మల్ కొరియర్ అనేది 1 kgకి 280 rupees తీసుకుంటున్నారండి. దీనికి ఎగ్జాంపుల్ అనేది మీకు వీడియో లాస్ట్లో ఒక చిప్పర్ చూపిస్తానండి. ఎవరికో కాదు మనకే జరిగింది. మనం ఒక పార్సిల్ అనేది ఒక కస్టమర్కి పంపించబోయి ఇంకో కస్టమర్కి పంపించేసామండి. పంపించేస్తే ఆ కస్టమర్కి మనం రిటర్న్ వేయమంటే మనకి అక్కడ 1 kgకి 350 rupees అయితే చెప్పాడండి. కస్టమర్ రిక్వెస్ట్ చేస్తే 280 rupees అనేది తీసుకున్నారు. అది డిటిడిసి నార్మల్ కొరియర్ కండి. అంతేకాదు మనం ఇక్కడి నుంచి పంపిస్తే హెచ్వైడికి ఇవాళ నైట్ పెడితే రేపు మార్నింగ్ కల్లా బ్రాంచ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు 280 rupees తీసుకున్నా కూడా ఆ కొరియర్ అనేది మాకు రీచ్ అవ్వడానికి 4 days పట్టిందండి. అది నార్మల్ కొరియర్ ఛార్జెస్ అండి. అంతేకాదు చాలామంది అడుగుతారు కస్టమర్లు, అక్క మేము డిటిడిసి ఫాస్ట్ కొరియర్ అడిగితే మాకు అమౌంట్ ఎక్కువ చెప్తున్నారు, మీకు ఎందుకు అంత లో ప్రైస్లో వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికి మేము చెప్పే ఒకే ఒక్క ఆన్సర్ ఏంటంటే మేము రోజుకి బల్క్ ఆర్డర్స్ అనేది చాలా ఇస్తామండి. చూస్తున్నారు కదా ఎన్ని ఆర్డర్స్ అయితే వెళ్తున్నాయో. అన్ని ఆర్డర్స్ వెళ్ళడం వల్ల 18 and 20 ఆర్డర్స్ ఎబో వెళ్ళడం వల్ల అది డిటిడిసి ఆఫీస్కి దగ్గరలో మా ఆఫీస్ ఉండడం వల్ల, అందులోనూ మా వాళ్ళకి తెలిసిన పర్సన్స్ ఉండడం వల్ల మాకైతే ఆ ప్రైస్ అయితే పడుతుందండి. 1 kgకి 90 rupees. కానీ షిప్పింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ గురించి మాట్లాడుకుందామండి. చెప్పాను కదండి పోస్ట్ టైమింగ్ అయితే 3 o'clock కల్లా క్లోజ్ అయిపోతుందండి. పోస్ట్కి అదర్ స్టేట్కి మినిమం ఛార్జెస్ వచ్చేసి 70 rupees అయితే ఉంటాయండి. అది పోస్ట్ సర్వీస్ అనేది మీకు కొంచెం స్లోగా ఉంటుంది. హెచ్వైడి, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి వీటికైతే 3 or 4 days పడుతుందండి. అదే బెంగళూరు, నెక్స్ట్ ఢిల్లీ, పడన, జైచల్ వీటిలన్నిటికి అయితే 1 week అయితే పట్టేస్తుందండి. మాకు మెటీరియల్ అర్జెంట్ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి డిటిడిసి కొరియర్ అవైలబుల్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే ప్రిఫర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి బల్క్ ఆర్డర్స్ అండి. బల్క్ ఆర్డర్స్ ఏమున్నా సరే మేము డిటిడిసిలో పెట్టినా కూడా పోస్ట్కి పెట్టినా కూడా షిప్పింగ్ అనేది ఎక్కువ అవుతుందండి. అందుకే మేము ఏఎన్ఎల్ కానీ, క్రాంతి కానీ, ఎస్టీ
కొరియర్ కానీ శ్రీమారుతి కొరియర్ అనేది యూజ్ చేస్తామండి. అదర్ స్టేట్స్ అయితే కనుక ఎస్టీ కొరియర్ అనేది యూజ్ చేస్తామండి బల్క్లో. లేదు నియర్ బై ప్లేసెస్ ఏపీ తెలంగాణ ఏదన్నా సరే మేము క్రాంతి, సింధు ట్రాన్స్పోర్ట్, శ్రీమారుతి ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేస్తామండి. వీటికైతే హమాలీ ఛార్జెస్ ఉంటాయండి. అది కాకుండా బల్క్ ఆర్డర్ బుక్ అయిన ప్లేస్ని బట్టి ఛార్జెస్ అనేది ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మీకు 1 kg టు 10 kgs వరకు ఒక్కటే అమౌంట్ అనేది పడుతుందండి. అక్కడ ప్లేస్ని బట్టి కూడా కొన్ని అమౌంట్స్ పడేది ఉంటాయండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందండి ఏ కొరియర్ ఎలా యూజ్ అవుతుంది, ఏంటి, ఏ ప్లేసెస్కి యూజ్ అవుతుంది అనేది. మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తానన్నాను కదండి, ఇదేనండి డిటీడీసీ ఎల్ఆర్. మనకి హెచ్వైడి నుంచి ఇక్కడికి వేసినప్పుడు ఎల్ఆర్ండి ఇది. చూసారు కదా, దీని మీద రేట్ వచ్చేసి 280 రూపీస్ ఉంది. మీకు ఇక్కడ వెయిట్ వచ్చేసి కేజీ 300 గ్రామ్స్కి 280 రూపీస్ తీసుకున్నారండి. అది పార్సిల్ కూడా మనకి 3 or 4 డేస్కి వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి సుప్రజ గారు అండ్ సార్. ఈ రోజుల్లో పదే హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నారండి. అలాంటిది మీరు జెన్యూన్గా మాకు కాల్ చేసి, మేడం మాకు మా పార్సిల్ వచ్చేసింది, ఇంకో పార్సిల్ కూడా వచ్చింది అని చెప్పేసి మాకు ఇన్ఫామ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సార్కి కూడా చెప్పి ఆ పార్సిల్ అనేది మాకు రిటర్న్ పెట్టించారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నామా అనే విధంగా కాకుండా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమన్నారా అనే విధంగా వీడియోతో మీ ముందుకైతే వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.